నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు 12 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి తన ఇంటిపైన దాడి, తనపై హత్యాయత్నం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటూ ఆయన చేస్తున్నటువంటి దీక్ష. మరి ఈ దీక్షకి వైసీపీ కీలక నేతలందరూ కూడా రావడం, వాళ్ళు కూడా మాట్లాడడం, ఈ అంశాన్ని మొత్తం కూడా ఎలా చూడాలి, మరీ ముఖ్యంగా ఈ దీక్షని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. 12 గంటల పాటు నిరాహార దీక్ష, మరి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు అంబటి రాంబాబు. మరి తనపై జరిగినటువంటి దాడి, తన ఇంటిపైన జరిగినటువంటి దాడి, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈవెన్ కస్టడీలో పోలీసులు కూడా నా పైన నన్ను హరాస్ చేశారంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి ఈ దీక్షను, ఎలా చూడాలి? మళ్ళీ ఈ దీక్షకి సపోర్ట్ చేసినటువంటి వైసీపీ నేతలు కానివ్వండి, మరి వారు మాట్లాడిన విధానం కూడా మీరు బహుశా చూసే ఉంటారు. ఈ పరిణామాన్ని మొత్తం కూడా ఎలా చూడాలంటారు? కర్మ బూమ్ రాంగ్స్. ఇప్పుడు కాపు టైగర్ అంబటి రాంబాబు కాబట్టి అది మనమనే మాట కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కితాబు, బిరుదు, మరి జనసేన, నాగబాబు అన్న మాటలే మనం మాట్లాడుకోవాలి, గుర్తు చేసుకోవాలి. మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు ఏమని చెప్పాడు? ఆ మధ్య ఒక సెల్ఫీ వీడియో నువ్వు చూడలా? ఏమని? కర్మ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందన్నాడు. క్యాన్సర్ కన్నా మందు ఉంది, కరోనా కన్నా వ్యాక్సిన్ కనిపెట్టారు, కర్మకి వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టలేరు, ఇక దేవుడే కనిపెట్టాలి. అంటే ఇప్పుడు ఆ రోజు ఆ వీడియోలో స్పష్టంగా ఏమని చెప్పాడు? అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పాండవీయం ఎన్టీఆర్ పాత్ర గురించి నాగబాబు చెప్తూ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో భరణి రాసిన కవిత చదివి వినిపించాడు. అదే ఎన్టీఆర్ ఏం చేస్తాడు, అప్పుడు ఏదో గవ్వలు లెక్క పెడతా ఉంటాడు. శిశుపాలుడు ఎన్ని తప్పులు, 100 తప్పుల, గవ్వలు లెక్క పెడుతున్నా జాగ్రత్త అంటూ ఆయన లెక్క పెడతా ఉంటాడు గవ్వలు. ఇప్పుడు అట్లాగే కూటమి ప్రభుత్వం గవ్వలు లెక్క పెడుతోందా? కృష్ణుడు అప్పుడు కృష్ణ పరమాత్మ శిశుపాలుడు గవ్వలు లెక్క పెట్టినట్టుగా ఇప్పుడు వీళ్ళు వైసీపీ గవ్వలు లెక్క పెడుతున్నారా? అంటే ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు ఇప్పుడు ఆయన ఏంటి, గతంలో అనేక పిటిషన్లు వేశాడు, కోర్టులకు వెళ్ళాడు, వీళ్ళ మీద చర్యలు లేవు అంటూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు. అసలు ఈరోజు 12 గంటల నిరసన దీక్ష అన్నాడు. నీకు 24 గంటల దీక్షలు గుర్తుంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకొకటి 48 గంటల దీక్ష చేసేవాడు. ఏది? జల దీక్ష. అప్పుడేదో మళ్ళీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి కట్టెన వెనక్కి వెళ్ళాడని అప్పుడు వీడియోలు కూడా బయటకు వచ్చాయి, అప్పుడు ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు. ఇదంతా గోల ఎందుకని 12 గంటలకే పరిమితం చేసుకుంటున్నాడా? ఈరోజు ఈ దీక్ష ఉద్దేశం అతను ఏమని చెప్తున్నాడు? ఆయన ప్రసంగంలో కానీ లేకపోతే జోగి రమేష్ వీళ్ళందరూ, వెల్లంపల్లి శ్రీనివాస్ రకరకాలుగా మాట్లాడారు, మోదుగుల అందరూ ఏమనేది ఒకటే, ఏది? పెమ్మసాన్ని టార్గెట్ చేస్తున్నారు. అవును సార్. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావుని టార్గెట్ చేయడం ద్వారా మీరు అతని ఇమేజ్ పెంచుతున్నారా? మీకు ఇంకా అయిన డ్యామేజ్ చాలదా? ఇప్పుడు ఆయనకి దీనికి ఏంటి సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, అక్కడ పార్లమెంటు సభ్యుడు. కాకపోతే ఒకటి, తనేమన్నాడు? అంబటి రాంబాబు నోటి దూల. అదేగా అసలు ఈ గొడవకి అదేగా ప్రధాన కారణం. ఏదో ఫ్లెక్సీల వివాదం, వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. ఏంటి? అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ తిరుపతిలో ఫ్లెక్సీలు పెడితే దానికి కౌంటర్గా వీళ్ళు కూటమి రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు పెట్టింది, గుంటూరులో కూడా పెట్టారు. అదే ఆ కల్తీ నెయ్యి వివాదం, దానిపైన వచ్చినటువంటి ఆ సిట్, ఆ రిపోర్టు, వాటిని అసలు ఎలా జరిగింది ఏంటి ఒక టేబుల్ అల్లే వేసి స్పష్టంగా చెప్పారు. ఏది? 68 లక్షల కిలోలు వీళ్ళు కెమికల్స్తో ఆ నెయ్యి తయారు చేశారు, ఇందులో దోషులు, అట్లా టేబుల్ అల్లే ఫ్లెక్సీలు పెట్టినట్టున్నారు. అవి తీసేయమన్నట్టున్నాడు అంబటి రాంబాబు. వెళ్ళి రేపు పొద్దున కల్లా నేను పూజ చేసుకొస్తా, పలానా గుళ్ళో పూజలు, అదే జగన్ పిలిపించాడు అన్ని గుళ్ళల్లో పూజలు చేయమని. ఆ పూజ చేసుకుని వచ్చేలోపు ఈ ఫ్లెక్సీ తీయకపోతే తగలబెడతానో నేనే తీసేస్తానో ఏదన్నాడు. వాళ్ళు పాపం ఆ ఫ్లెక్సీ కాపలా కాసుకోవటానికి నుంచున్నారు. ఆ కూటమి వాళ్ళందరూ కూడా, తెలుగుదేశం, అక్కడ జనసేన బ్యాచ్. ఇతను వచ్చాడు, పూజ చేసుకున్నాడు, వెళ్ళాడు, వాళ్ళని పట్టుకుని బూతులు ఏవో తిట్టినట్టున్నాడు, పచ్చి బూతులు. వాళ్ళు ఆయన మీదకి వెళ్ళారు, ఆయన కారు ఏదో ముట్టడి ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఆ కారు విండోలో నుంచి తల బయట పెట్టి, ఇక్కడ మెడ మీదేమో కాషాయ కండవ, అంటే దేవుడి కండవా వేసుకున్నావు, పచ్చి బూతులా. వెళ్ళొచ్చిందేమో గుడి నుంచి. చంద్రబాబును ఉద్దేశించి నీ అమ్మ మొగుడు ఎవరొస్తారో చూస్తా రండిరా అని చెప్పి
అరే అసలు నువ్వు మాజీ మంత్రివి, లేకపోతే నువ్వు మరి నీది 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు కదా, ఎప్పుడో భూమి పుట్టక ముందు ఒకసారి గెలిచావు రేపల్లె శాసనసభ్యుడిగా, మళ్ళా 30 ఏళ్ల పాటు అసలు పోటీకే అర్హత లేకుండా పోయింది, ధైర్యం చాలకుండా పోయింది. మళ్ళా సత్తెనపల్లిలో ఒకసారి గెలిచావు జగన్ పుణ్యమా అని, మళ్ళా నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఇంకో 30 ఏళ్ళ అంటే 30 years పెట్టుకున్నావా ఒకసారి ఇక ఈసారి 30కి నీకు 90 వస్తాయి. అంటే ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు ఏంటి ఆ రెచ్చగొట్టి అప్పుడు ఏం జరిగింది, ఆ చంద్రబాబుని పచ్చి బూతులు తిడతాడు మా నాయకుడు అంటూ వచ్చి పడ్డారు, నీ ఇంటి మీద పడ్డారు, నీ కార్యాలయం మీద పడ్డారు. మాస్ అది నువ్వు ఒక్కసారి మాస్ రెబల్ అయితే 1000 మంది వచ్చి పడితే దాన్ని ఏ పోలీస్ కంట్రోల్ చేయగలరమ్మా? ఆ రోజు మీరు బళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన మీరేం చేశారు? ఆ రోజు ఇతను ఎవరు పట్టాభి ఏదో జగన్మోహన్ రెడ్డిని అన్నాడు, ఒక పొల్లు మాట ఏదో అన్నాడంటూ జగన్మోహన్ రెడ్డి కూడా అసలు అది బహిరంగ సభలో చెప్పాడు, దాని మీనింగ్ కూడా చెప్పాడు, మనం చెప్పలేము ఆ పదాలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరి దాడి చేసి అక్కడ సిబ్బంది తలలు పగలగొట్టినప్పుడు, ఈవెన్ ఇటీవల ABN పై దాడి చేసినప్పుడు కూడా అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు సార్, మేము చేసింది నిరసన, మీరు చేసింది దాడి అని. మరి ఈ రెండింటి గురించి మాట్లాడినటువంటి అంబటి రాంబాబు 2019 నుంచి 2024 మధ్య మీరు చెప్పినట్టుగా టీడీపీ కార్యాలయాలపైన దాడి మనం చూసాం, బుద్ధా వెంకన్నను కానివ్వండి, ఆ రోజు బోండా ఉమామహేశ్వరరావు, వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు మరి? అంటే నువ్వు చేస్తే నిరసన, వాళ్ళు చేస్తే దాడా? ఇప్పుడు ఆ రోజు గౌతమ్ సవాంగ్ కూడా ఇదే అన్నాడు, నీకు గుర్తుండే ఉంటుంది, ఏది చంద్రబాబు పైన రాళ్ళు వేశారు, చెప్పులు వేస్తే అమరావతిలో వేయించితే ఏమన్నాడు, నిరసన తెలిపే హక్కు ఉంది అన్నాడు. వీళ్ళకి లేదా మరి? నువ్వు పచ్చి బూతులు వాళ్ళ నాయకుడిని తిడితే నిరసన తెలిపారు, నువ్వు క్షమాపణ చెప్పానన్నాడు. నిజంగా నువ్వు చెప్పిన క్షమాపణ ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ వేసుకుని నువ్వే చూడు. ఆ రోజు అక్కడ బూతులు తిట్టొచ్చి ఇంటికి వచ్చి ఏం చేశాడు, మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొట్టాడు. ఏమన్నాడు, లోకేష్ నీ రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కూడా భయపడదు, నా తోటలో 2 కుక్కలు ఉన్నాయి, 2 కుక్కలు కూడా భయపడవు అన్నాడు. అదే క్షమాపణ చెప్పే విధానం? అదే పశ్చాత్తాపం వ్యక్తం చేయడం? అంటే నువ్వు క్షమాపణ చెప్తున్నాను పశ్చాత్తాపం అన్న నువ్వు భయపడవు, రెడ్ బుక్ కుక్కలు అనే భాష వాడిందే నువ్వు కదా. ఫ్లెక్సీ దగ్గరేమో బూతులు, ఇంటి దగ్గర ప్రెస్ మీట్లోనేమో నేను పొరపాటున మాట్లాడాను, నేను క్షమాపణ చెప్తున్నాను. అసలు క్షమాపణ అనే పదమే రాలేదు. నా కుక్క కూడా భయపడదంటే అది క్షమాపణ? భయపడిందా లేదా కుక్క? మనం అంబటి రాంబాబు భయపడ్డాడు అని అంటల్లా, నేను అంటోంది ఇంట్లో కుక్క భయపడిందా, తోటలో 2 కుక్కలు భయపడ్డాయా? అది తప్పు. మీరు చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పే. విధ్వంసాన్ని ఎప్పుడు మనం సపోర్ట్ చేయం. కాకపోతే ఒకటి, పోలీస్ హ్యాండ్సప్, ఆయన్ని ఎలా కాపాడాలి, ఆ నాయకుడిని ఎలా, అతని ప్రాణాలను కాపాడాలి, వీళ్ళు వచ్చి పడ్డారు. ఇప్పుడు ఎందుకు ఈ దీక్ష? అంబటి రాంబాబు ఇప్పుడు ఈ దీక్ష ఎందుకు చేస్తున్నాడు అంటే, ఆ గల్లా మాధవ్ కంటే పొలిట్ బ్యూరో ఇచ్చారంట, గుర్తుందా నీకు? మొన్న పొలిట్ బ్యూరో ఇదే ఈ సంస్థాగత కమిటీలు ప్రకటించారు కదా, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ. లోకేష్నేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా. మరి ఆ రోజు ఆ దాడికి మరి మహిళలంతా నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళని ఈ కుక్కలు భయపడవు, ఇంట్లో కుక్క తోటలో కుక్క అనడం ద్వారా ఇతనే ప్రేరేపించాడు, ఉసిగొల్పాడు. ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళల్ని అంబటి రాంబాబు వ్యాఖ్యలే రెచ్చగొట్టాయి. ఇక రెచ్చగొట్టినప్పుడు, ఇక రెచ్చిపోయినప్పుడు ఎవరేం చేయగలరు? నీ ప్రాణాలు కాపాడారు పోలీస్, నిజంగా అందుకు అభినందించాలి. ఆ రాంబాబుకి ఏం కాకుండా. కాకపోతే అక్కడ డ్యామేజ్ జరిగింది, ఇల్లు ధ్వంసం చేశారో, ఆ కార్లు ధ్వంసం చేశారో. మరి ఆ రోజు ఇప్పుడు మీరే ఇందాక చెప్పారు, ఏది ఎన్టీఆర్ భవన్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం బద్దలు కొట్టడం కాదు, అక్కడ కార్లు తగలబెట్టడం కాదు, గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టారు, మాచర్ల పార్టీ కార్యాలయం తగలబెట్టారు, అక్కడ వల్లభనేని వంశీ, ఎక్కడ గన్నవరంలో మనం చూసాం అసలు కార్లు తగలబెట్టారు. ఇప్పుడు ఒకటి ఇందాక మీరు బోండా ఉమాయి కూడా గుర్తు చేశారు. ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ ఏమీ నీకుండా అక్కడ వాళ్ళందరినీ భయపెడుతుంటే దగ్గరుండి ఏపిద్దామని వీళ్ళు వెళ్ళారు. ఈ ముగ్గురు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ కిషోర్ అనేవాడిని తీసుకుని వెళ్ళారు. అరే ఏం చేశారు? ఒక పెద్ద యుద్ధం, వాళ్ళ ముగ్గురు ప్రాణాలతో బయటపడితే చాలనుకున్నారు. వాళ్ళని ఎలా అక్కడి నుంచి, అదొక పెద్ద లంక. అంటే ఇప్పుడు ఒకటి, మీరు ఏది పెట్టారో వాళ్ళు అది ఇస్తారు, తిరిగి ఇస్తున్నారు, అంతకన్నా ఏముంది?
ఇప్పుడు నాగబాబు చెప్పినా అదే, అత్తారింటికి దారేదా ఏదో సినిమాలో ఏమంటాడు, నువ్వు ఎక్కడ ప్రారంభించావో అక్కడికే చేరుతావను ఏదో అంటాడు బ్రహ్మానందంతో. ఇప్పుడు ప్రారంభించింది మీరు. జోగి రమేష్ మాట్లాడతాడు, అసలు ఇందాక ఈ దీక్షా శిబిరం దగ్గర అబ్బో అసలు మామూలుగా మాట్లాడతాడు. దీక్ష చేస్తోంది అంబటి రాంబాబు, అక్కడ ప్రధాన ప్రసంగం జోగి రమేష్. ఏం గుర్తొస్తుంది నీకు? చంద్రబాబు ఇంటి మీద దాడి. ఇప్పుడు నువ్వు గల్లా మాధవికి పొలిట్ బ్యూరో ఇచ్చారు దాడికి వచ్చిన వాళ్ళకి అని నువ్వేదో ఏది దాడి చేస్తే పదవి వచ్చిందని చెప్తున్నాడు. నీకు వచ్చిన పదవి, నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు, చంద్రబాబు ఇంటి మీద దాడి రాగానే మినిస్టర్ అయిపోవాలా? ఈ బొండా ఉమా అయితే బుద్ధా వెంకన్న వీళ్ళ మీద దాడి చేసినాడు, మున్సిపల్ చైర్మన్ అయిపోవాలా? జగన్మోహన్ రెడ్డి కదా. నీవు నేర్పిన విద్యయే జగనాక్షాణాల, అంబటాక్షాణాల, జోగాక్షాణాల, నీరజాక్ష అని అక్కడ ఉన్నదిలే కానీ దాన్ని ఎలా వర్తింపాలి? ఒకటి, లా అండ్ ఆర్డర్ సమస్య ఎవరు క్రియేట్ చేసినా పోలీస్ అప్పుడు ఎలా వ్యవహరించింది, ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుంది? బాధితుల పరిస్థితి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు కంప్లైంట్ చేసావు, తీసుకున్నారా లేదా, రిజిస్టర్ చేశారా లేదా? ఇది జనవరి 31 ఎప్పుడో జరిగిందమ్మా. ఫిబ్రవరి 1, 2, 31 మందిపై కేసు పెట్టారు. మీరు అనుకున్న ఆ పోలిట్ బ్యూరో మెంబర్ ఉన్నారే, ఆ మాధవి పైన కూడా కేసు పెట్టారు, ఆమె భర్త పైన కూడా కేసు పెట్టారు. పెట్టలేదా? వదిలేశారా? మీరు వదిలేశారు. జోగి రమేష్ మీద కేసు పెట్టావా? జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఎన్టీఆర్ భవన్ తగలబెట్టిన వాళ్ళ మీద, బద్దలు కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారా? గన్నవరంలో కానీ లేకపోతే మాచర్లో కానీ అరెస్టులు చేశారా? అంటే మీరు కేసులు పెట్టలా, మీరు అరెస్టులు చేయలా, వీళ్ళని డిమాండ్ చేస్తారా? ఆ నైతికత మీకుందా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.